అందరికీ నమస్కారం. వారణాసి మూవీ గ్లింప్స్లో కనిపించిన తల తెగిన విగ్రహం అందరికీ భయాన్ని కలిగిస్తుంది. ఆ విగ్రహం ఎవరిది? దేవతనా రాక్షసునా అనేక సందేహాలు చాలామందికి వస్తున్నాయి. ఆ సందేహాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మూవీ గ్లింప్స్ చూసే వరకు నాకు దాని గురించి తెలియదు. దానికోసం రీసెర్చ్ చేసి తెలుసుకున్నాను. కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. దీనివలన ఆసక్తికరమైన వీడియోలు చేయడానికి నన్ను ఎంకరేజ్ చేసినట్లుగా ఉంటుంది. వీడియోలోకి వెళ్తే గ్లింప్స్లో కనిపించిన విగ్రహం పేరు చిన్నమస్తాదేవి విగ్రహం. ఈ దేవి హిందువులు విశ్వసించే దశమహావిద్యలలో 6వ స్థానంలో ఉంటుంది. చిన్నమస్త అనే పదానికి సంస్కృతంలోనిది. తెలుగులో దీనికి అర్థం చిన్న అంటే ఖండించిన, మస్త అంటే శిరస్సు అని అర్థం. అంటే ఖండించిన శిరస్సు అని అర్థం. చిన్నమస్తాదేవిని వజ్ర వైరోజిని, ప్రచండ చండీగా అంటారు. ఉత్తర భారతదేశంలో చిన్న పూర్ణగా పిలుస్తారు. నేపాల్ వాళ్ళు చిన్నముండ దేవతగా పిలుస్తారు. హిందూ పురాణం, మార్కండేయ పురాణం, నారద పంచరాత్రులలో చిన్నమస్తాదేవి ప్రస్తావన ఉంది. ఈ పురాణాలు చిన్నమస్తాదేవి కథను ఏ విధంగా చెబుతున్నాయో తెలుసుకుందాం. పార్వతీదేవి మందాకిని నదిలో స్నానం చేస్తూ ఉంటుంది. ఆ మందాకిని నీటిలోని వెచ్చదనం ఆమెకు సుఖానుభూతులను కలిగిస్తుంది. మనసులో రతికార్యం పట్ల ఆసక్తి కలుగుతుంది. చూస్తుండగానే కామవాంఛ నిలువెల్లా పాకుతుంది. కామవాంఛ దేవి శరీరాన్ని లోపరుచుకోగానే దేవి శరీరం నల్లగా మారిపోతుంది. ఆ సమయంలో అలాంటి వాంఛ కలగడం పట్ల తీవ్రమైన ఏవగింపు కలిగింది. సమయాలు లేకుండా దుష్ట కోరికలను ఖండించుకోవాలని అనిపించింది దేవికి. అదే సమయంలో తనతో పాటు స్నానం చేస్తున్న డాకిని వర్ణీయులు తమకు విపరీతంగా ఆకలిగా ఉందని, తినడానికి ఏమైనా కావాలని అడుగుతారు. దేవి వారితో ఇంటికి వెళ్ళగానే మీ ఆకలి తీరుస్తా అని చెబుతుంది. కానీ జయ విజయలు ఆకలి విపరీతంగా వేస్తుంది, ఇప్పుడే కావాలని అడుగుతారు. ఆకలి అణుచుకోలేని కోరిక వలన జయ విజయ శరీరాలు కూడా నల్లగా మారిపోతాయి. దాంతో అన్నపూర్ణదేవిగా పిలువబడే పార్వతీదేవి పిల్లల ఆకలిని తీర్చడం ధర్మంగా భావించి కత్తిని తీసుకొని తలను తెగ్గొట్టుకుంటుంది. తెగిన తల ఎడమ చేతిలోనూ, తెంచిన కత్తి కుడి చేతిలోనూ ఉంటుంది. తల తెగిన మొండ నుండి 3 పాయలుగా రక్త ప్రవాహం జరుగుతుంది. ఒకవైపు నుండి వచ్చే రక్తాన్ని డాకినీను, మరోవైపు నుండి వచ్చే రక్తాన్ని వర్ణినీను అందుకుంటుంది. మధ్య భాగం నుండి వచ్చే రక్త ప్రవాహాన్ని తన నోటికి అందిస్తుంది. దానితో వారి ఆకలి తీరింది. దాని తర్వాత పార్వతీదేవి తన తలను యథావిధిగా తగిలించుకొని తిరిగి సౌమ్యమైన పార్వతీదేవిగా మారుతుంది. హిందువులు విశ్వసించే చండీ ప్రచండి కథ గురించి మరొక కథ గురించి తెలుసుకుందాం. శత్రువులను సంహరించిన తర్వాత పార్వతీదేవి డాకిని వర్ణినీలతో కలిసి మందాకి నదిలో స్నానం చేస్తుంటారు. అప్పుడు డాకిని వర్ణినీలు ఇలా అంటారు: తమకు శత్రువులను సంహరించినప్పటికీ రక్తదాహం తీరలేదు అని అంటారు. అప్పుడు పార్వతీదేవి తన శిరస్సును ఖండించి 3 రక్త ప్రవాహాల ద్వారా 3 ఆకలిని తీర్చుకుంటారు. ఇదే చండ ప్రచండి కథగా ప్రచారం చెందింది. చిన్నమస్తాదేవి కథను ఆధ్యాత్మిక కోణంలో తెలుసుకుందాం. చిన్నమస్తాదేవి విగ్రహం మనం గమనిస్తే తన తలను తానే నరుక్కొని, తలను ఎడమ చేతిలోను, నరికిన కత్తి కుడి చేతిలో ఉంటుంది. మెడలో పడగ విప్పిన పాము, పుర్రెలతో కూడిన మాల ఉంటుంది. 3 రక్తపు దారులు డాకిని వర్ణిని దేవులు తాగుతున్నట్లుగా ఉండి రతి మన్మధులపై ఒక కాలితో తొక్కి నిలబడినట్లుగా ఉంటుంది. పురాణ ప్రకారం మనిషిలో 72,000 నాడులు ఉంటాయి. అందులో అతి ముఖ్యమైనవి ఇడ, పింగళ, సుషుమ్న నాడులు. ఇడ నాడి వెన్నుపూసకు ఎడమవైపు ఉంటుంది. ఇది శ్రీతత్వాన్ని మరియు శీతలతత్వాన్ని తెలుపుతుంది. పింగళ నాడి వెన్నుపూసకు కుడివైపున ఉంటుంది. ఇది పురుషతత్వాన్ని, వేడి తత్వాన్ని తెలుపుతుంది. సుషుమ్న నాడి వెన్నుపూసకు మధ్యలో ఉంటుంది. ఇది జ్ఞానాన్ని మరియు అగ్నితత్వాన్ని తెలుపుతుంది. సాధారణ మనుషుల్లో సుష్మనాడి మూసే ఉంటుంది. ఇడా పెంగుల నాడుల ద్వారా శక్తి ప్రవాహం జరుగుతుంది. యోగం మరియు తంత్ర సాధన చేసి ఇడా పెంగుల నాడును సమతుల్యం చేసి మూసి ఉన్న సుషుమ్న నాడిని ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చిన్నమస్తాదేవిని చూస్తే అర్థమవుతుంది. ఇడా పెంగుల నాడుల నుండి రక్తాన్ని డాకిని వర్ణీలకు ఇస్తుంది. సుషుమ్న నాడి నుండి వచ్చే రక్తాన్ని తానే తాగుతుంది. ఇడా పెంగుల నాడులు సమతుల్యం చేయడం ద్వారా సుష్మ నాడి తెరుచుకొని జ్ఞానం పొందవచ్చని దీని ద్వారా అర్థమవుతుంటుంది. తల నరుక్కోవడానికి అర్థం, తల అనేది నేను అనే అహంకారానికి ప్రతీకగా చెప్తారు. తల లేకుంటే నేను అనే ఐడెంటిటీ ఉండదు. అందుకే తల నరకడం జరిగింది.
తలను చేతిలో పట్టుకోవడానికి అర్థం నేను అనే భావన పోయినప్పటికీ మనం అందరం పరమాత్మ రూపాన్ని తెలుపుతుంది. రతి మన్మధులపై నిలబడి ఉండడం మనకు కనిపిస్తుంది. దీనికి అర్థం మనిషిలోని కామాన్ని అంచుకోవడం కాదు, ఎందుకంటే సృష్టికి మూలం కామం కాబట్టి. కానీ ఇక్కడ కామాన్ని అంచుకోవడం కాకుండా అధిగమించడం అనే అర్థాన్ని తెలుపుతుంది. పాము పడగపి నిలబడినట్టు మనం గమనిస్తుంటాం. మనిషి తన అహంకారాన్ని కోరికను వదిలివేయడం ద్వారా జ్ఞానం లభించి కుండలిని జాగరణ జరుగుతుందని అర్థాన్ని తెలుపుతుంది. తాత్విక ప్రాముఖ్యత ఏంటంటే ఈ భయంకరమైన రూపం ఆత్మత్యాగం, వినాశనం, సృష్టి మరియు జీవన చక్రం వంటి తాత్విక అంశాలను సూచిస్తుంది. ఇది ఇతరుల సేవ కోసం స్వీయ త్యాగం మరియు అందరి ఉనికి అనే అవగాహనను బోధిస్తుంది. పూజ ఏ విధంగా జరుగుతుందంటే ఆమెను దశ మహావిద్యలలో ఒకరిగా పూజిస్తారు. ఆమె ఆరాధన భయం మరియు ఆందోళన ఎదుర్కోవడానికి సహాయపడుతుందని నమ్ముతారు. ఆమె జన్మదినాన్ని చిన్నమస్తా జయంతిగా వైశాఖ మాసంలోని శుక్లపక్ష చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఆలయాలు ఎక్కడున్నాయంటే జార్ఖండ్లోని రామ్గఢ్ జిల్లాలో ఉన్న రాజ్రప్పాలో చిన్నమస్తాదేవి ఆలయం ఉంది. ఇది ఒక ప్రసిద్ధ శక్తిపీఠం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.